హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒకరు కామెంట్ పెట్టారు. వాళ్ళ పాప బర్త్డే విష్ చేయండి అని చెప్పి. ఆ పాప పేరు గాయత్రి. సో పుట్టినరోజు శుభాకాంక్షలు గాయత్రి. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఫ్రెండ్స్, ఎవరైనా ఇలాంటి విషెస్ చెప్పాలి అనుకుంటే కొంచెం ముందుగానే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను వీడియో కొంచెం ముందుగానే రెడీ చేసుకుంటాను కదా! సో అందువల్ల అప్పటికప్పుడు అంటే నేను వీడియోలో చెప్పలేకపోవచ్చు. సో అందుకని కొంచెం ముందుగా మీరు ఏదైనా కామెంట్ చేస్తే నెక్స్ట్ డే వీడియోలో నేను క్లియర్‌గా చెప్పగలను. ఓకేనా? మరి ఈరోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ నెంబర్ 38. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్ మీనాక్షి చేతిని పట్టుకొని తను ఎప్పుడు లేస్తుందా అని చూస్తూ అలానే కూర్చున్నాడు. కాసేపటికి అతని చేతిలో ఉన్న మీనాక్షి చెయ్యి కదిపేసరికి ఆతృతగా ఆ చేతి వైపు చూశాడు. వేళ్లను కదుపుతుంది. తన మొహం చూసేసరికి కళ్ళు తెరవటానికి ప్రయత్నిస్తుంటే మీనా అంటూ తనని దగ్గరికి తీసుకున్నాడు. అతని మాటలు వినిపిస్తున్నాయి, కానీ కళ్ళు తెరవలేక అవస్థపడుతుంది తను. మీనా, చూడు, నేను కనిపిస్తున్నానా అంటూ తన చెంపలు తడుతూ ఉంటే కాసేపటికి కళ్ళు తెరిచింది. కానీ మసకగా కనిపిస్తుంది తనకి. కళ్ళు నులుముకుందామని చేతిని కళ్ళ దగ్గర పెట్టుకుంటుంటే చేతికి పెట్టిన సెలైన్ సూది కదిలి నొప్పితో అమ్మ అంటూ చేతిని చూసుకుంది. మీనా, నేను కనిపిస్తున్నానా అంటాడు అర్జున్. నాకేం సైట్ లేదులేండి, బాగానే కనిపిస్తున్నారు అని తన మాటలు వినిపించేసరికి అర్జున్ నవ్వుతూ తనని గుండెలకి హత్తుకున్నాడు. కాసేపు నువ్వు మాట్లాడకపోతే ప్రాణం పోయినట్టు అనిపించిందే అంటాడు. ఒకవేళ నిజంగా నా ప్రాణం పోయుంటే అంటుంది మీనా. చంపేస్తాను. ఆ ఆలోచన ఆ దేవుడికొచ్చినా చంపేస్తాను. నీ మీద నా ఆశ ఇంకా తీరలేదే, అంత సులభంగా నిన్ను పైకి పోనిస్తానా అంటాడు అర్జున్. అంటే మీ ఆశ తీరిన తర్వాత పొమ్మంటారా అంటుంది మీనా. "హుమ్, మనకి పిల్లలు పుట్టి వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరం కలిసి పోదాం. అప్పటి వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు" అంటాడు అర్జున్. అర్జున్ గుండెలో బాధ అతన్ని కళ్ళల్లో, మాట్లాడే మాటల్లో తెలుస్తూనే ఉంది మీనాక్షికి. కన్నీళ్లతో అతన్ని హత్తుకుంది. ప్రశాంత్ సంతోషంగా ఇద్దరిని చూస్తూ బయటికొచ్చి తను కళ్ళు తెరిచిందని చెప్పటంతో అందరూ సంతోషంగా లోపలికి వెళ్ళబోయారు. ఎక్కడికి? వాళ్ళిద్దరూ మంచి ఫీల్‌లో ఉన్నారు. కాసేపు వదిలేయండి, తర్వాత వెళ్ళి చూద్దాం అంటూ ప్రశాంత్ వాళ్ళని ఆపేశాడు. డాక్టర్ రావటంతో మీనాక్షిని బెడ్ మీద పడుకోబెట్టాడు అర్జున్. తనని చెక్ చేసి షీఈ్ ఆల్ రైట్, ప్రమాదం తప్పినట్టే అని చెప్పేసరికి అర్జున్ సంతోషంగా డాక్టర్ చేతిని పట్టుకున్నాడు. థ్యాంక్ యూ డాక్టర్ అంటాడు. ఇట్స్ ఓకే, 2 డేస్ అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు డాక్టర్. ఆ తర్వాత ఇంట్లో అందరూ వచ్చి మీనాక్షిని పరామర్శించారు. తను నీరసంగా ఉండటంతో ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా బయటికి వచ్చేశాడు. ఆ తర్వాత అర్జున్ బయటికొచ్చి అందరినీ ఇంటికి వెళ్ళమని చెప్పాడు. బాబు, నువ్వెలా దాన్ని చూసుకోగలవు? లలిత ఉంటుందిలే. పాప ఏడుస్తుంది బామ్మ, లలిత తనకి అలవాటే కదా, చూసుకుంటుంది. మీనాక్షిని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అన్నయ్య, తీసుకువెళ్ళు అని చెబుతుండగా బయట ఉన్న టీవీలో ఒక న్యూస్ స్క్రోల్ అవుతూ కనిపించింది. దాంతో అందరూ అటువైపు చూశారు. స్టేషన్ దగ్గర శకుంతల అర్జున్ వాళ్ళని బెదిరించిన వీడియో అది. ఆశ్చర్యంగా చూస్తూ రిసెప్షన్లో రిమోట్ తీసుకుని సౌండ్ పెంచాడు అర్జున్. మినిస్టర్ శకుంతలాదేవి గారు తన కోడల్ని చంపడానికి ప్రయత్నించారని ఎంక్వైరీలో తేలటంతో ఆవిడని అరెస్ట్ చేస్తున్నట్టుగా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. ఆవిడని స్టేషన్లోకి తీసుకువెళ్లే సమయంలో తన మాజీ భర్తని, పిల్లల్ని బెదిరిస్తూ కోడలిని బ్రతకనివ్వను అని పోలీసులు ఎదురుగానే వార్నింగ్ ఇస్తున్నారు. మా కెమెరామెన్ ఆ వీడియోని చాటుగా షూట్ చేయడంతో ఆవిడ మీద పెట్టిన కేస్ నిజమే అని పూర్తిగా అర్థమైంది. ఈ విషయంలో పార్టీ పెద్దలని ప్రశ్నించగా ఆ విషయంలో తమకెలాంటి సంబంధం లేదని, చట్టానికి అడ్డుపడమని, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని వివరణ ఇస్తూ శకుంతలాదేవి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అర్జున్ నవ్వుతూ ఆ వీడియో తీసిన వాడికి సన్మానం చేయాలిరా, ఇక ఆవిడ ఈ కేసు నుంచి బయటపడే ఛాన్సే లేదు అంటాడు. కరెక్ట్గా చెప్పావురా, ఆవిడని ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతో విర్రవీగింది. ఇప్పుడు చూడు, ఏ పదవిని చూసుకుని రెచ్చిపోయిందో. అదే పదవి, పార్టీ రెండూ ఆవిడ్ని వదిలేశాయి. సరే, చాలా ఆలస్యమైంది,
స్వీటీ కూడా ఏమీ తినకుండా నిద్రపోయింది. త్వరగా ఇంటికి వెళ్ళండి. అన్నయ్య, ఉదయం నుంచి వాళ్ళేమీ తినలేదనుకుంటాను. ఫుడ్ ఆర్డర్ పెట్టేసేయ్. మీరింటికి వెళ్ళేసరికి రెడీగా ఉంటుంది. సరేరా, నేను చూసుకుంటాలే. నువ్వేదైనా తిను ముందు. నా సంగతి వదిలేయ్ అన్నయ్య. మీరు వెళ్ళండి అంటూ అందరినీ అక్కడి నుంచి పంపించేసి మీనాక్షి పక్కనకొచ్చి కూర్చున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే కొద్దిగా తెల్లవారుతుండగా మీనాక్షికి మెలకువ వచ్చింది. నెమ్మదిగా లేచి కూర్చుంటూ అర్జున్ వైపు చూసింది. పక్కనే చైర్లో కూర్చుని బెడ్ మీద తల వాల్చి నిద్రపోతున్నాడు. తన కోసం అతను పడిన ఆరాటం గుర్తు చేసుకుంటూ ప్రేమగా అతని తల మీద చేతితో నిమురుతుంది. దాంతో అర్జున్ కళ్ళు తెరిచి తనని చూశాడు. లేచావా? ఎలా ఉంది మీనా? పర్లేదండి. సరే, టీ ఏమైనా తాగుతావా? హా, తాగొచ్చో లేదో. నేను నర్సుని అడిగి తినటానికి ఏమైనా తీసుకొస్తాను. నా సంగతి తర్వాత. ముందు మీరేమైనా తినండి. నిన్న ఉదయం నేను పెట్టిన ఇడ్లీ తప్ప ఏమీ తినలేదు కదా మీరు అంటుంది మీనా. అలా ఆకలితో ఉండటం నాకు అలవాటేలే అంటాడు అర్జున్. అలవాట్లు మార్చుకోవాలి అర్జున్ గారు. ఇక్కడ మీ భార్య ఉంది. మీరు నా కోసం ఎంత ఆలోచిస్తారో నేను మీకోసం అంతే ఆలోచిస్తాను. అర్థమైందా? అర్జున్ నవ్వుతూ తన తల నిమిరి బయటికి రాబోతుండగా ప్రశాంత్ విజిలేస్తూ లోపలికొచ్చాడు. హో, లేచే ఉన్నారా? హా, లేచాం గాని నువ్వేంట్రా ఇంత పొద్దున్నే వచ్చావు? ఎక్కడా? ఇంట్లో మా అమ్మ నిద్రపోనిస్తే కదా. రాత్రి టీవీలో న్యూస్ చూసి మాతో చెప్పలేదేరా అని ఒకటే తిట్లు. తెల్లవారుజామునే లేచి మీ ఇద్దరి కోసం టిఫిన్ రెడీ చేసి 4 తిట్లతో నన్ను నిద్రలేపి మరీ పంపించింది. ఇదిగో మీనాకి తినిపించు అంటూ బాక్స్ పక్కన పెట్టాడు ప్రశాంత్. అర్జున్ నవ్వుతూ ఆ బాక్స్ తీసుకొని మీనాక్షికి టిఫిన్ తినిపిస్తుంటే నేను బ్రష్ చేసుకోలేదండి అంది మీనా. హో, అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను. ఉండు, నేను వెళ్ళి బ్రష్ తీసుకొస్తాను. నీకంత శ్రమెందుకు బావా, నేను తీసుకొచ్చాలే. ఇదిగో, ఇందులో బ్రష్లు నా బట్టలు ఉన్నాయి. నీ బట్టలెందుకురా? నువ్వింటికెళ్ళి ఫ్రెష్ అయ్యేంత టైం కూడా తీసుకోవని తెలిసి తీసుకొచ్చాను. మీనాక్షికి బ్రష్ చేసిన తర్వాత టిఫిన్ తినిపించి ఆ తర్వాత నువ్వు ఫ్రెష్ అవ్వు. ఓకే, నేను బయట వెయిట్ చేస్తాను అంటూ బయటికి వెళ్ళి కూర్చున్నాడు ప్రశాంత్. తింగరోడ్లా కనిపిస్తాడు గాని పర్లేదు. మీ అన్నయ్యకి కాస్త బుర్రుందే అంటాడు అర్జున్. మన కోసం ఇంత చేస్తే మా అన్నయ్యని తీసి పడేస్తారా? అసలు ఈ మాత్రం చేసేవాళ్ళు కూడా లేరు స్వామి. చులకనగా చూడకండి. నేనేం చులకనగా చూడటం లేదు. సరే పద, బ్రష్ చేద్దు గాని. ఎలా? చేతికి ఈ సూది పెట్టేశారు. నొప్పి పుడుతుందండి. అంతే కదా, నేను చేయిస్తాలే అంటూ మెల్లిగా తనని కిందికి దించి వాష్రూంలోకి నడిపించుకుని వెళ్ళాడు. తనని నిలబెట్టి స్టూల్ కోసం వెతికేంతలో మీనాక్షి కింద పడబోయింది. అర్జున్ కంగారుగా తనని పట్టుకున్నాడు. మీనా, వదలకండి. ఒళ్ళంతా ఏదో తిమ్మిరిగా అనిపిస్తుంది. నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను అంటుంది మీనా. సారీ, చూసుకోలేదు అంటూ పక్కనే ఉన్న స్టూల్ని కాలితో లాగి తనని కూర్చోబెట్టాడు. ఆ తర్వాత తనకి బ్రష్ చేయించి తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టాడు. టిఫిన్ తినిపించి తను నిద్రపోయిన తర్వాత ప్రశాంత్ ఇచ్చిన డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చాడు అర్జున్. మీనాక్షి నిద్రపోతూ ఉండేసరికి బయటికొచ్చాడు. అక్కడ నర్సు ప్రశాంత్ని తిడుతూ కనిపించేసరికి అయోమయంగా దగ్గరికొచ్చాడు అర్జున్. ప్రశాంత్, ఏమైంది? ఏమో బావా, ఖాళీగా ఉన్నాను కదా అని ఏమీ తోచక విజిలేస్తూ కూర్చున్నాను. ఇంతలో ఈ సిస్టర్ వచ్చి అర్థం కాని భాషలో తెగ తిడుతుంది. దాని బాధేంటో కనుక్కో. తను మాట్లాడే మాటల్ని బట్టి తను మలయాళీ అని అర్థమై అదే భాషలో తనతో మాట్లాడి ఏదో సర్ది చెప్పి పంపించాడు అర్జున్. ఏం చెప్పావురా? ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది అని అడుగుతాడు ప్రశాంత్. నువ్వొచ్చేటప్పుడు కూడా విజిలేస్తూ లోపలికొచ్చావంట. అది తనని చూసి విజిలేస్తున్నావు అనుకొని తిడుతుంది. కాదని చెప్పి పంపించాను. ఈ ఆడోళ్ళు మాటల్లోనే కాదు, విజిల్లో కూడా వంకలు వెతుకుతున్నారన్నమాట. ఇంకెప్పుడు విజిలేయను అంటాడు ప్రశాంత్. అర్జున్ నవ్వుతూ పక్కనే కూర్చున్నాడు. సరే, నువ్వు తిన్నావా లేదా? లేదురా, ఏం తినాలనిపించట్లేదు. అలా అంటే ఎలా అర్జున్? మీనా ఇప్పుడు బానే ఉంది కదా. నువ్విలా ఉంటే తనింకా బాధపడుతుంది. కాసేపు ఆగి తింటాలే, మీనా నిద్రపోతుంది. ఇంటికోసారి ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ తీసి ఇంటి ల్యాండ్లైన్కి చేశాడు. లలిత ఫోన్ లిఫ్ట్ చేసింది. లలిత, అందరూ బానే ఉన్నారు కదా? హా, బానే ఉన్నారు అర్జున్ బాబు. మా బామ్మ, మీ బామ్మ కలిసి మీకోసం టిఫిన్ తీసుకుని హాస్పిటల్కి వస్తున్నారు. అయ్యో, ఎందుకు లలిత? ఇక్కడ ఆల్రెడీ ప్రశాంత్ తీసుకొచ్చాడు, వద్దని చెప్పు. అవునా? సరే బాబు, భోజనం పంపిస్తానైతే. ఆ క్యాంటీన్ ఫుడ్ ఏం తింటారు అంటుంది లలిత. సరే, అన్నయ్య ఏం చేస్తున్నాడు?
అదే విండో పగలగొట్టారు కదా! అది బాగు చేయిస్తున్నారు. స్వీటీ అమ్మని చూడాలని ఒకటే గొడవ చేస్తుంది బాబు. పంపించమంటారా? చిన్న పిల్ల. హాస్పిటల్‌కెందుకు లలిత? వద్దు. నేను డాక్టర్‌తో మాట్లాడి సాయంత్రం తనని ఇంటికి తీసుకొచ్చేస్తాను. నువ్వే సర్ది చెప్పు. సరే నేను చెబుతానులెండి అంటూ ఫోన్ పెట్టేసింది లలిత. ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం మీనాక్షిని ఇంటికి తీసుకొచ్చాడు అర్జున్. గేటు బయటే తనని కిందికి దించి దిష్టి తీసి పడేసింది బామ్మ. ఆ తర్వాత అర్జున్ తనని ఎత్తుకుని లోపలికి తీసుకువచ్చాడు. మెట్లెక్కుతుంటే మీనాక్షి మురిపెంగా అర్జున్ని చూసుకుంటూ పక్కకి చూసింది. పెద్దావిడ అలానే చూస్తూ కనిపించేసరికి, చూసారా మీ మనవడిని అని కళ్ళతోనే సైగ చేసేసరికి ఆవిడ మూతి తిప్పుతూ పక్కకి వెళ్ళి కూర్చుంది. తనని బెడ్ మీద కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు అర్జున్. నీకేదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే చెప్పు సరేనా అంటాడు. ఏవండి అంటూ అతని చేతిని పెనవేసింది మీనాక్షి. ఏంటి మీనా నాతో ఏమైనా చెప్పాలా? "హ్మ్." ఆ రోజు అంటూ అర్జున్ వైపు చూసింది తను. ఏంటి మీనా చెప్పు. మీరు వెళ్ళిన తర్వాత నేను మంగమ్మ ఇచ్చిన టీ తాగి కూర్చున్నాను. సడన్‌గా చాలా నిద్రొచ్చింది. రాత్రి ఎంత నిద్ర లేకపోయినా అంత ఉదయాన్నే నాకెప్పుడూ నిద్ర రాదు. కానీ ఆ రోజు నేను ఆపుకోలేనంత నిద్ర ముంచుకొచ్చింది. సరేలే కాసేపు పడుకుందామని డోర్ లాక్ చేసి పడుకున్నాను. కానీ అది సాధారణ నిద్రలా నాకనిపించలేదు. ఏదో తెలియని బాధ నా శరీరం అంతా పాకి ఎవరో బలవంతంగా నా ఊపిరి ఆపేస్తున్నారేమో అన్నంత బాధను అనుభవించాను. కదల్లేకపోయాను. ఆ క్షణం నిజంగానే మీకు దూరమైపోతానేమో అని చాలా భయమేసిందండి అని తను ఏడుస్తూ చెబుతుంటే అర్జున్ తనని గుండెలకి హత్తుకున్నాడు. వద్దు. ఆ చేదు గతాన్ని తలుచుకోవద్దు మీనా. నేనున్నానుగా. ఏం కాదు. కానివ్వను. నీకు రెస్ట్ చాలా అవసరం. ఏమీ ఆలోచించొద్దు సరేనా? హ్మ్. అంటుంది మీనా. సరే రెస్ట్ తీసుకో. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ తనని బెడ్ మీద పడుకోబెట్టి వాష్రూమ్‌లోకి వెళ్ళాడు అర్జున్. ఆ తర్వాత కట్ చేస్తే 2 రోజులు మీనాక్షిని బెడ్ దిగనివ్వలేదు అర్జున్. ప్రతిదీ అతని దగ్గరుండి చూసుకుంటున్నాడు. చివరికి స్నానం కూడా చేయించేసరికి మీనాక్షి సిగ్గుల మొగ్గవుతూనే అర్జున్ని నానా తిప్పలు పెడుతుంటే విసుక్కోకుండా ఓపిగ్గానే చేయించాడు. టవల్ చుట్టి బయటికి తీసుకువచ్చి కబోర్డులో ఒక లాంగ్ ఫ్రాక్ తీసి తనకి వేశాడు. ఇదేంటండి? చీర కట్టుకునేదాన్ని కదా! ఇప్పుడు అవసరమా? ఇదైతే నీకు కంఫర్ట్‌గా ఉంటుంది అంటూ బెడ్ మీద కూర్చోబెట్టాడు. ఇంతలో లలిత డోర్ కొట్టేసరికి లోపలికి రమ్మని పిలిచాడు అర్జున్. తను లోపలికి వస్తూనే మీనాక్షిని ఆశ్చర్యంగా చూస్తూ స్నానం చేసేసావా? నేను చేయిస్తా అని చెప్పాను కదా! అనేసరికి పర్లేదక్కా. ఆయన చేయించారులే అంటూ ఉంటే అర్జున్ తన చేతిని పట్టుకుని నొక్కి సైగ చేశాడు. దాంతో నాలుక కరుచుకొని లేదు నేనే చేశానక్కా అంటూ మాట మార్చింది. ఓహ్! అవునా? సరేలే అంటూ లలిత నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఏయ్! గదిలో చేసేవని చెప్పేయాలా? అంటాడు అర్జున్. అంటే మీకు తెలుసు కదండీ! నా నోరు కుదురుండదని. టంగ్ స్లిప్ అంటుంది. ఒకసారి ఆ నాలుక బయట పెట్టు. దేనికి? కట్ చేసి పడేస్తాను. అప్పుడు స్లిప్ అవ్వకుండా ఉంటుంది. మీనాక్షి మూతి తిప్పుతూ పక్కకి తిరిగి కూర్చుంది. అర్జున్ తన పక్కనే కూర్చొని వెనక నుంచి కౌగిలి బిగించాడు. అది కాదు మీనా. ఇది పర్సనల్ స్పేస్ కదా! మనిద్దరి మధ్య మాత్రమే ఉండాలి. అర్థమైందా? సరే శ్రీవారు. ఇక మీదట జాగ్రత్తగా మాట్లాడతాను. ఓకేనా? హా! అంటుంది మీనా. గుడ్ గర్ల్. సరే నువ్వు రెస్ట్ తీసుకో అంటూ తనని బెడ్ మీద పడుకోబెట్టి బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. ఆ తర్వాత కట్ చేస్తే మీనా ఎలా ఉంది నీకు? అంటూ లలిత పక్కకొచ్చి కూర్చుంది. బానే ఉందక్కా. ఎంత భయపడ్డామో తెలుసా? అర్జున్ బాబైతే నువ్వు కళ్ళు తెరవకపోయేసరికి ఏడ్చేశాడు తెలుసా? అర్జున్ బాబుని అలా చూడలేకపోయాను. ఆయనకి నువ్వంటే చాలా ప్రేమే. హుహు. అంతకు మించి అంటుంది లలిత. అవును. ఏమోలో నాకు అనుమానంగా ఉండేదక్కా. ఈయన అవసరం కోసం పెళ్లి చేసుకున్నారా? ప్రేమతో పెళ్లి చేసుకున్నారా అన్న చిన్న కన్‌ఫ్యూజన్ ఉండేది. కానీ ఈ ఇన్సిడెంట్‌తో మొత్తం అనుమానం తీరిపోయింది. నేను ఊహించలేదు ఆయన నా మీద ఇంత ప్రేమను పెంచుకున్నారని. పైకి చూపించరంతే అంటుంది మీనా. చెబుతుంటేనే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి తనకి. అవి బాధతో వచ్చే కన్నీళ్లు కాదు. అర్జున్‌కి తన మీద ఉన్న ప్రేమ తెలుసుకుని ఆనందంతో వస్తున్న కన్నీళ్లు. అలా చెబుతుంటేనే తన మొహంలో ఒకలాంటి మెరుపు చేరింది. లలిత నవ్వుతూ తన చేతిని పట్టుకుంది. బాబాయ్ తర్వాత నిన్నెవరూ ఇంతలా ప్రేమించలేరన్నావుగా?
మీ నాన్నే నీకోసం కొండంత ప్రేమను మూటగట్టి అర్జున్ బాబుని నీ దగ్గరికి పంపించారేమో అంటుంది లలిత. మీనాక్షి తనలో తనే మురిసిపోతుంది. హా, అమ్మ ఫోన్ చేసింది మీనా. నిన్ను చూడటానికి వస్తా అన్నది. సరే రాని అక్క. ఎలాగో మీ పెళ్ళికి ముహూర్తం పెట్టించాలి కదా. ఆ పని కూడా చూసుకొని వెళ్తారు. నీకిలా ఉంటే ఇప్పుడన్నీ అవసరమా అంటుంది లలిత. అవసరమే అక్క. మీ పెళ్ళి లేట్ అయ్యే కొద్దీ ఏదో ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా మీ పెళ్ళిని ఆపడానికి చేసిన ప్రయత్నమే. లేట్ చేయటం మంచిది కాదు. కరెక్ట్‌గా చెప్పావు మీనా అంటూ అర్జున్ లోపలికొచ్చేసరికి లలిత లేచి నిలబడింది. వెనకే అభి కూడా వచ్చాడు. మీ పెళ్లి జరిగితే కానీ ఈ సమస్యకి పరిష్కారం ఉండదు. వాళ్ళకి మనం ఇంకో ఛాన్స్ ఇవ్వకూడదు. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటండి? ఎల్లుండి రిజిస్టర్ ఆఫీస్‌లో ఇద్దరికీ పెళ్లి జరిపించేద్దాం. ఆ తర్వాత గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం. మంచి ఆలోచనండి. అలా అయితే ఏ సమస్య ఉండదు. అలాగే చేద్దాం. కానీ మీ నానమ్మ గారు ఏమంటారో ఆవిడని అడిగి చూడండి. ఆల్రెడీ నానమ్మకి చెప్పే వచ్చాను మీనా. నానమ్మ కూడా ఓకే చెప్పింది. నీకు కూడా ఓకే కాబట్టి నేను రిజిస్టర్ ఆఫీస్‌లో ఏర్పాట్లు చూస్తాను. లలిత, నువ్వు మీ అమ్మానాన్నలకి ఫోన్ చేసి విషయం చెప్పు. రేపటికల్లా వాళ్ళిక్కడుండాలి. సరే అర్జున్ బాబు అని తలూపి బయటికి వెళ్ళింది లలిత. అభి ఆలోచిస్తూ, అర్జున్ ఎల్లుండి కోర్టుకి వెళ్ళాలేమో కదా. ఆ రోజు పెళ్ళంటే నువ్వేం టెన్షన్ పడకన్నయ్య. నేనన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. కోర్టు గడువు 11కి. సో మనం 9 కల్లా పెళ్లి ఏర్పాట్లు స్టార్ట్ చేసుకొని ఒక గంటలో ఫినిష్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత డైరెక్ట్‌గా కోర్టుకి వెళ్ళొచ్చు. సరే. అమ్మ మీనా, నీకు బానే ఉంది కదా. ఇబ్బందేం లేదు కదా. నాకేం ఇబ్బంది ఉంటుంది బావగారు. నేను బానే ఉన్నాను. నా గురించేం ఆలోచించకండి. మీ పెళ్లి టైంకంతా సెట్ అయిపోతాను అంటుంది మీనా. అలా అని ఎక్కడ లేని పనులన్నీ మీదేసుకొని తిరిగావనుకో, కాళ్ళు విరగొట్టి మూలన కూర్చోబెడతానేమనుకున్నావో. అన్నయ్య, దీన్నసలు కిందికి రానియద్దని బామ్మగారితో చెప్పు అంటాడు అర్జున్. ఏంటి? అంటే నన్నొక్కదాన్నే ఇక్కడ వదిలేసి మీరంతా ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారా? అదేం కుదరదు. ఇది మనింట్లో పెళ్లి. అటు ఆడపెళ్లి వారి తరఫున, ఇటు మగ పెళ్లి వారి తరఫున ఉన్నది నేనే కదా. మరి నేను లేకుండా పెళ్లి ఏర్పాట్లు ఎలా చేస్తారండి? మొదలెట్టింది. నేను చెప్పానా అన్నయ్య, దీనికి కాళ్ళు కుదురుండవని? పోనీలేరా, అలా గదిలోనే ఉంటే తనకేం తోచదు కదా. కిందికి రానియ్. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకుందాం. కదా బావగారు. మీకున్న ఈ మాత్రం జాలి మీ తమ్ముడికి లేదు అంటూ మూతి తిప్పుతూ మొహం పక్కకి తిప్పుకుంది. అభి నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. దాంతో అర్జున్ తన పక్కకి చేరాడు. ఏంటి? చెప్పిన మాట వినకుండా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నీకింకా రెస్ట్ అవసరం అంటాడు అర్జున్. అమ్మో, నా వల్ల కాదు బాబు. 2 రోజుల నుంచి బెడ్ దిగనివ్వలేదు. బ్రష్ చేయటం దగ్గర నుంచి స్నానం చేయించటం వరకు అన్నీ మీరే చేస్తున్నారు. ఇలాగే ఉంటే నాకు కాళ్ళు చేతులున్నాయన్న విషయం నేను మర్చిపోవటం గ్యారంటీ అంటుంది మీనా. తన మాటలకి నవ్వొచ్చింది అర్జున్కి. అయినా సరే నవ్వాపుకుని సీరియస్గా ఫేస్ పెట్టి తన వైపే చూస్తున్నాడు. ఏంటా చూపు? మీరలా చూస్తే నేను భయపడిపోతాననుకున్నారా? మీనాక్షి ఇక్కడ. నన్ను భయపెట్టేది ఈ భూమి మీదే పుట్టలేదు అంటూ భుజాలెగరేస్తూ బిల్డప్ ఇస్తుంటే అర్జున్ తన వైపు ఎగాదిగా చూసి, ఏయ్, నీ మీద బల్లి పడింది అని అరిచాడు. దెబ్బకి భయంతో అరుస్తూ అర్జున్ మీదికి దూకేసరికి 2 చేతులతో పొదిమి పట్టుకున్నాడు. అయినా సరే తను అరుస్తూనే ఉండేసరికి ఇంట్లో అందరూ కంగారుగా పైకి పరిగెత్తుకొచ్చారు. గదిలోకొచ్చిన వాళ్ళకి మీనాక్షి అర్జున్ గుండెల్లో మొహం దాచుకుని అరుస్తూ కనిపించేసరికి ఏమైంది? ఏమైంది? అంటూ అందరూ కంగారుగా అడిగారు. ఏమైందిరా? ఆ పిల్ల ఎందుకలా అరుస్తుంది? అని పెద్దావిడ అడిగేసరికి ఏం లేదు నానమ్మ, బల్లి పడిందని అరుస్తుంది అని చెప్పాడు. బల్లా? మనింట్లో బల్లులెక్కడివి? ఎప్పటికప్పుడు క్లీన్ చేయిస్తున్నాం కదా. ఎక్కడో ఒక చిన్న బల్లి లోపలికొచ్చిందిలే. మీనా, మీనా, చూడు బల్లి వెళ్ళిపోయింది అని సర్ది చెప్పటంతో మెల్లగా కళ్ళు తెరిచి నిజంగానా అని అడుగుతూ అర్జున్ నిజమని తలుపేసరికి హమ్మయ్య అనుకుంటూ పక్కకి చూసింది. ఇంట్లో అందరూ అక్కడే కనిపించేసరికి పిచ్చి చూపులు చూస్తూ నవ్వుతుంటే, భలేదానివే, చిన్న బల్లికి ఇంత రాద్ధాంతం చేశావా? ఎక్కడ దొరికిందిరా ఈ తింగర్ది నీకు అంటూ పెద్దావిడ కసురుకుని వెళ్ళిపోయేసరికి మీనాక్షి మూతి ముడుచుకుంది. మా అమ్మ ప్రేమ పైకి చూపించదమ్మా, ఏమీ అనుకోకు అని ప్రసాద్ గారు అనేసరికి, అయ్యో మావయ్య గారు, పర్లేదులేండి, సేమ్ మీ అబ్బాయిలానే కదా అంది మీనా. అందరూ నవ్వుకుంటూ కిందికి వెళ్ళిపోయారు.
మీనాక్షి కోపంగా అర్జున్ వైపు తిరిగింది. బల్లి అని నన్ను భయపెడతారా అంటుంది. నిన్ను భయపెట్టేది ఈ ప్రపంచంలో ఏమీ లేదు కదా మరి. బల్లికి భయపడతావని నాకేం తెలుసు అంటాడు అర్జున్. ఆ బల్లి కంటే మీరే ఎక్కువ భయపెడతారు. హుం, అందరి ముందు పిచ్చిదానిలా నిలబెట్టారు అంటూ అలిగి బెడ్ మీద కూర్చుంది. ఇదిగో, ఈ అలకలు గిలకలు నాతో పెట్టుకోకు. నాకు పనుంది, బయటికి వెళ్తున్నాను. ఏదైనా అవసరమైతే లలితను పిలువు అంటూ బయటికి నడిచాడు అర్జున్. అర్జున్ కారు బయటికి వెళ్లే వరకు విండో నుంచి చూసి ఆ తర్వాత హమ్మయ్య అనుకుంటూ కిందికి వచ్చింది. మెట్లు దిగుతూ కిందికి వచ్చేసరికి ఎదురుగా అర్జున్ కనిపించాడు. దాంతో చివరి మెట్టు దగ్గరే ఆగిపోయింది. మీ కారు వెళ్ళిపోయింది కదా, మీరింకా ఇక్కడే ఉన్నారేంటి? కార్ని సర్వీసింగ్ అని పంపించాను. నేను అన్నయ్య కారులో వెళ్తున్నాను. నీకేమైనా ప్రాబ్లమా అంటాడు అర్జున్. మీరిలా కార్లు మార్చుకుంటే ప్రాబ్లం కాదా మరి? మీరు వెళ్ళిపోయారనుకొని వచ్చాను అంటుంది మీనా. నిన్ను అంటూ అర్జున్ దగ్గరకు వచ్చేసరికి తుర్రుమని పైకి పరిగెట్టింది మీనాక్షి. అందరూ నవ్వుతుంటే అర్జున్ కూడా నవ్వుతూ, రెస్ట్ తీసుకోకుండా అటు ఇటు తిరిగావని తెలిసిందో ఊరుకొని చెప్తున్నా అని తనకి వినిపించేలా చెప్పి నవ్వుకుంటూ బయటికి నడిచాడు. అర్జున్ వెళ్ళిన తర్వాత కిందికొచ్చింది మీనాక్షి. బామ్మ, పెద్దావిడ ఏదో మాట్లాడుకుంటూ తను వచ్చేసరికి ఇద్దరూ తన వైపు చూశారు. నీ మొగుడు విశ్రాంతి తీసుకోమని చెప్పాడు కదా, వాడి మాట వినవా నువ్వు అంటూ పెద్దావిడ అడిగేసరికి, గదిలో ఒక్కదానికి ఏమీ తోచడం లేదమ్మమ్మగారు. నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. చాలే, మీ ఆయనకి ఈ విషయం తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? నేను లేని సమయం చూసి నా భార్యకి పనులు చెప్తారా అని విరుచుకుపడతాడు. పోయి రెస్ట్ తీసుకో. పోనీలేండి అక్కయ్య గారు, ఒంటరిగా ఏముంటుంది. మీనమ్మ, ఇక్కడే కూర్చో, కానీ పనేం చెయ్యొద్దు అని బామ్మగారు సర్ది చెప్పేసరికి పెద్దావిడ ఏమీ మాట్లాడలేదు. దాంతో మీనాక్షి నవ్వుకుంటూ అక్కడే కూర్చుంది. పాప స్కూల్కి వెళ్ళిందేమో. లలిత కూడా అక్కడే ఉంది. తనతో కబుర్లు చెబుతూ కూర్చుంది మీనాక్షి. కాసేపటికి పెద్దావిడ పైకి లేచి, లలిత, నాతో రా అంటూ ఆవిడ గదిలోకి వెళ్ళేసరికి లలిత ఆవిడ వెనక్కి వెళ్ళింది. గదిలో ఉన్న బీరువా ఓపెన్ చేసి అందులో లాకర్ బయటికి తీసింది. ఇది బయటికి తీసుకురామ్మా అంటూ ఆవిడ బయటకొచ్చి కూర్చుంది. వెనకే లలిత ఆ లాకర్ బాక్స్ తీసుకుని వచ్చి ఆవిడ ఎదురుగా టీపాయ్ మీద పెట్టేసరికి లలితని పక్కనే కూర్చోబెట్టుకుని లాకర్ ఓపెన్ చేసింది. ఏంటా అని ఆతృతగా చూస్తున్నారు అందరూ. అందులోని నగలు తీసి లలితకి చూపిస్తూ, నీకు నచ్చాయా అని అడిగారు. నచ్చాయా మమ్మగారు అంటుంది లలిత. ఇవన్నీ నీకే. ఇది చూడు, పచ్చలహారం, పెళ్ళికి వేసుకో, నీకైతే నిండుగా బాగుంటుంది అంటూ తన మెడకి తాకించి చూస్తున్నారు. వావ్, నిజంగా బాగుందక్కా, అది నీకోసమే చేసినట్టుంది అంటూ మీనాక్షి సంతోషంగా చెప్పేసరికి ఆశ్చర్యంగా చూసింది పెద్దావిడ. అన్నీ తనకే ఇస్తున్నారు అని గొడవ చేస్తుంది అనుకున్నారు. కానీ మీనాక్షి చాలా నార్మల్గా సంతోషంగా చూస్తుంటే వింతగా తోచింది. అక్కా, చూసావా, అమ్మమ్మ గారికి నీ మీద ఎంత ప్రేముందో. ప్రేమగా ఇస్తున్నారు, తీసుకో అంటుంది మీనా. నువ్వుండు మీనా, తప్పుగా అనుకోకండి అమ్మమ్మగారు. నాకంటే ముందుగా మీనాక్షి ఈ ఇంటికి కోడలుగా అడుగుపెట్టింది. ఇవి తనకి చెందాలి. లేదు అంటే ఇద్దరికీ సరి సమానంగా ఇచ్చినా పర్లేదు. అంతేకాని నాకు మాత్రమే ఇచ్చి మీనాని తక్కువ చేయకండి. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అంటూ తలదించుకుంది తను. అయ్యో అక్క, నాకు ఇవ్వకుండా ఉంటారా ఏంటి? పెళ్ళయ్యాక నాకు కూడా నగలిచ్చారు. అదే ప్రేమతో నీకు కూడా ఇస్తున్నారు. ఇద్దరు కోడలికి సమానంగా ఇవ్వాలి అని ఆవిడకి మాత్రం తెలీదా? నాకు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నీకు కూడా ఇస్తున్నారు, తీసుకో అని మీనాక్షి సర్ది చెప్పేసరికి, హో, నీకిచ్చారా, క్షమించండి అమ్మమ్మగారు అంటూ ఆవిడిచ్చిన నగలు తీసుకుని గదిలోకి వెళ్ళింది. పెద్ద ఆవిడ ఆలోచిస్తూ మీనాక్షి వైపు చూసేసరికి నవ్వుతూనే కనిపించింది. వంశపారంపర్యంగా వస్తున్న ఒక నెక్లెస్ తప్ప ఈ పిల్లకి నేనేమీ ఇవ్వలేదు. అయినా ఇచ్చానని అబద్ధం చెబుతుందేంటి? నిజంగానే ఈ పిల్ల అంత మంచిదా? ఒక తల్లి కడుపున పుట్టిన అక్కా చెల్లెళ్ళే నగల కోసం కొట్టుకు చేస్తారు. అలాంటిది లలితకి అన్ని నగలిచ్చినా ఏమాత్రం అసూయ లేకుండా ఎలా ఉంటుంది? అమ్మమ్మగారు, ఎల్లుండి పెళ్ళి అని చెప్పేశారు. మరి దానికి షాపింగ్ చేయాలి కదా. మీ మనవడేమైనా చెప్పాడా లేదా అని అడుగుతుంది మీనా. హా, వాడికి మనమేం చెప్పక్కర్లేదు. నీకు ఒంట్లో బాలేదని ఆ షాపింగ్ని ఇంటికే షిఫ్ట్ చేశాడు. కాసేపట్లో చీరలొస్తాయి, సెలెక్ట్ చేసుకోవటమే. అవునా? పర్లేదు, మా ఆయన పనిమంతుడే, ఏది మర్చిపోరు అంటూ తనలో తనే మురిసిపోతుంది. మధ్యాహ్నం భోజనాలైన తర్వాత పెద్దావిడ చెప్పినట్టే
చీరలు తీసుకుని వచ్చారు ఇద్దరు వ్యక్తులు. హాల్లో చీరలు పరిచి చుట్టూ కూర్చుని చూసుకుంటున్నారు. ఇంతలో ఆఫీస్ నుంచి అభి, అర్జున్ ఇంటికి వస్తూ చీరలు చూసి ఇంకా అవ్వలేదా అని అడిగేసరికి, ఆడవాళ్ళ షాపింగ్ అంత త్వరగా అయిపోతుందా? ఇంకా టైం పడుతుంది. కూర్చోండి అని చెప్పింది మీనాక్షి. దాంతో నిట్టూరుస్తూ అక్కడే కూర్చున్నారు వాళ్ళు. పెళ్లి ఏర్పాట్ల కోసమని తొందరగా ఇంటికొచ్చారు. పాప కూడా స్కూల్ నుండి వచ్చేసరికి లలిత తనకి స్నానం చేయించి స్నాక్స్ తినిపించి అందరికీ టీ పెట్టి ఇచ్చింది. టీ తాగుతూనే చీరలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇంతలో లలిత, మీనాక్షి ఒకే పట్టు చీర మీద ఒకేసారి చేయి పెట్టారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ చీర తీసి చూసింది మీనాక్షి. పచ్చరంగు పట్టు చీర తను భుజం మీద వేసుకోగానే తనకి బాగా నప్పింది అనిపించింది అందరికీ. చీర చాలా బావుందక్క. పెళ్ళికిదైతే అదిరిపోతుంది. ఇది తీసుకో అంటుంది మీనా. అదేంటి మీనా? అది నీకు నచ్చింది కదా? నచ్చింది. అందుకే కదా నీకిస్తున్నాను. నీకోసమే కదా చీరలు చూసేది అంటుంది మీనా. అది కాదు మీనా. నీకు నచ్చింది కదా! ఇది నువ్వు తీసుకో. నేను వేరే ఏదైనా తీసుకుంటాను. అక్కా, నేను చీరలు సెలెక్ట్ చేస్తుంది నీకోసమే. నాకప్పటికే బండెడు చీరలు కొనిపెట్టాడు మా ఆయన. ఇంకా కొనుక్కుంటే ఇల్లు షాపింగ్ మాల్ అయిపోతుంది అంటుంది మీనా. తను చెప్పిన తీరుకి అందరూ నవ్వుకుంటారు. బామ్మగారికి, పెద్దావిడకి, లలితకి సరిపడా చీరలు తీసుకున్నారు. అభికి, అర్జున్కి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాడు. అప్పటికి బాగా ఆలస్యం అవడంతో లలిత వంట చేయడానికి వెళ్తుంటే మీనాక్షి వెనకే వెళ్ళింది. అర్జున్ ఏదో బిజినెస్ కాల్లో ఉండి తనని గమనించలేదు. ఒక గంట తర్వాత ఫోన్ కట్ చేసి లోపలికొచ్చేసరికి అందరూ హాల్లోనే ఉన్నారు. కానీ లలిత, మీనాక్షి కనిపించలేదు. దాంతో స్వీటీని పిలిచి, మీ అమ్మెక్కడా అని అడిగేసరికి కిచెన్ వైపు చూపించింది. దీనికి ఎంత చెప్పినా వినదు అనుకుంటూ కోపంగా వంటగదిలోకొచ్చాడు. లలిత వంట చేస్తుంటే పక్కనే మీనాక్షి బల్ల మీద కూర్చుని కాళ్ళూపుతూ క్యారెట్ తింటుంది. ఏంటండి, ఏమైనా కావాలా? ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తాను, అక్కకి హెల్ప్ చేద్దామని వచ్చాను. కానీ మా అక్క మీకంటే మొండిది. నన్ను అసలు ఏ పని ముట్టుకొనివ్వటం లేదు. అందుకే క్యారెట్ తింటూ కూర్చున్నాను. తనతో ఏం పని చేయించట్లేదులే అర్జున్ బాబు. దానికలా ఊరికే ఉంటే ఏం తోచటం లేదని నా పక్కనే ఉంది అంటుంది లలిత. పర్లేదులే లలిత, రేపటి నుంచి కొత్త పని మనిషి వస్తుంది. అప్పటి వరకు కాస్త. అయ్యో, మీరంతగా చెప్పాలా? ఇది నా కుటుంబం. వాళ్ళకి వండి పెట్టడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీనా, వంట అయిపోయింది కానీ నువ్వు బయటికి వెళ్ళి కూర్చో. సరే అక్క అంటూ కిచెన్ నుంచి బయటకు వచ్చేసింది తను. అర్జున్ కూడా తన వెనక్కి వచ్చి గదిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకో డల్లుగా కనిపించాడు అర్జున్. అలసిపోయాడేమోలే అని మీనాక్షి కూడా పెద్దగా పట్టించుకోలేదు. భోజనం సమయంలో కూడా ముభావంగా కూర్చున్నాడు. అందరూ సంతోషంగా కబుర్లు చెబుతున్నా అర్జున్ మాత్రం ఏదో ఆలోచిస్తూ కొద్దిగా తిని చెయ్యి కడుక్కొని వెళ్ళిపోయాడు. ఏమండి, ఏమైంది ఈయనకి అనుకుంటూనే భోజనం పూర్తి చేసి గదిలోకొచ్చింది. అర్జున్ గదిలో నిద్రపోతూ కనిపించాడు. దాంతో మరింత ఆశ్చర్యం వేసింది తనకి. అంత త్వరగా ఎప్పుడు నిద్రపోడు అర్జున్. అలాంటిది 8ంటికే నిద్రపోతూ కనిపించేసరికి లైట్ ఆఫ్ చేసి అతన్ని డిస్టర్బ్ చేయకుండా కిందికొచ్చేసింది. పెద్దావిడ, బామ్మ, ప్రసాద్ గారు మందలేసుకొని లాన్లో తిరుగుతున్నారు. లలిత పాపని ఆడిస్తుంటే అభి పక్కనే ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ పాపని చూసి మురిసిపోతున్నాడు. మీనాక్షి కూడా పాప దగ్గరకొచ్చి కూర్చుంది. కాసేపటి తర్వాత పెద్దవాళ్ళు ముగ్గురు గదుల్లోకి వెళ్ళిపోయారు. లలిత పాపని పడుకోబెట్టి వస్తానని తీసుకువెళ్ళింది. మీనాక్షి పాపకి గుడ్ నైట్ చెప్పి నవ్వుతూ అభి వైపు చూసింది. బావగారు, ఆయనెందుకు అదోలా ఉన్నారు? ఆఫీస్లో ఏమైనా గొడవైందా? అదేం లేదమ్మా, వాడు బానే ఉన్నాడు కదా. లేదు బావగారు, నాకెందుకో ఆయన కాస్త డల్లుగా కనిపిస్తున్నారు. అవును, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నాకు కూడా అలానే అనిపించి వాడిని అడిగాను. ఏమీ లేదన్నాడు. ఉదయం చాలా నార్మల్గా ఉన్నారు. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాతే ఇలా ఉన్నారు. అసలు ఇవాళ ఆఫీస్లో ఏం జరిగింది బావగారు? ఆఫీస్లో కూడా ఏం జరగలేదు మీనమ్మా. నేను అక్కడే ఉన్నాను కదా. వాడు కూడా వర్క్లో బిజీగా ఉన్నాడు. హా, కాకపోతే మధ్యాహ్నం మీటింగ్ క్యాన్సిల్ చేసి 2 గంటలు ఎక్కడికో వెళ్ళొచ్చాడు. అడిగితే సైట్లో ఏదో ప్రాబ్లం, వెళ్ళాను అన్నాడు. ఆ తర్వాత ఆఫీస్ వర్క్తోనే సరిపోయింది. అలసట అయ్యుంటుంది అంతే. ఊరికే టెన్షన్ పడకులే అంటూ తన తల నిమిరి గదిలోకి వెళ్ళిపోయాడు అభి. గుడ్ నైట్ బావగారు. గుడ్ నైట్ అంటూ అభి గదిలోకి వెళ్ళిపోయేసరికి మీనాక్షి ఆలోచిస్తూ కూర్చుంది. ఎందుకో తన మనసు ఊరుకోలేదు. దాంతో ఫోన్ తీసి సైట్ మేనేజర్కి ఫోన్ చేసింది. హా మేడం, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఒక విషయం చెప్పండి.
అర్జున్ సార్ ఇవాళ సైట్‌కొచ్చారా? లేదు మేడం. ఉదయాన్నే అభి సార్ వచ్చి చెక్ చేసి వెళ్లారు. అంతే. ఆ తర్వాత ఇంకెవరూ రాలేదు. అదేంటి? సైట్‌లో ఏదో ప్రాబ్లమ్ అని ఆయనకి ఫోన్ చేసి పిలిచారంట? అలాంటిదేం లేదు మేడం. ఏమైంది? ఏం లేదు. థాంక్స్ అంటూ ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడింది తను. ఏమైంది? అర్జున్ గారెందుకు బావగారికి అబద్ధం చెప్పాలి? అసలు సైట్‌కి వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్ళుంటారు? అని ఆలోచిస్తూనే గదిలోకొచ్చింది మీనాక్షి. అర్జున్ అలానే పడుకొని ఉండేసరికి దగ్గరకొచ్చి ప్రేమగా అతని తల నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టి పక్కనే పడుకుంది. తను కళ్ళు మూసుకున్న తర్వాత కళ్ళు తెరిచాడు అర్జున్. మీనాక్షిని చూస్తూ తను నిద్రపోయిందని అర్థమై బాల్కనీలోకొచ్చి నిలబడ్డాడు. ఏదో తెలియని చీకటి వెంటాడుతున్నట్టుగా ఉన్నాయి అతని కళ్ళు. శూన్యంలోకి చూస్తూ నిలబడ్డాడు. నిద్రలో కదులుతూ పక్కకి చెయ్యి వేసేసరికి ఖాళీ ప్లేస్ తగలటంతో కళ్ళు తెరిచింది మీనాక్షి. పక్కన అర్జున్ కనిపించలేదు. దాంతో లేచి చూసిన తనకి బాల్కనీలో నిలబడి కనిపించాడు అర్జున్. అతని దగ్గరికొస్తూ ఏమైందండి అంటూ భుజం మీద చెయ్యేసింది. పలకలేదు. ఏంటండి నిద్రపోకుండా ఇక్కడేం చేస్తున్నారు అంటూ అతని ముందుకొచ్చిన తనకి అర్జున్ కన్నీళ్లతో కనిపించేసరికి కంగారుగా అతని మొహాన్ని పట్టుకుంది. ఏమైందండి? ఎందుకిలా బాధపడుతున్నారు అంటూ తను అడిగేసరికి ఒక్కసారిగా తనని హత్తుకుని ఏడ్చేశాడు. అర్జున్ని అలా చూసేసరికి మీనాలో భయం పెరిగిపోయింది. అతన్ని ఓదారుస్తూనే సైలెంట్‌గా ఉంది. కాసేపటికి అర్జున్ తనని వదిలి వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. మీనాక్షికి ఏమీ అర్థం కాక అయోమయంలో పడిపోయింది. కాసేపటికి అర్జున్ బయటకొచ్చి టవల్‌తో ఫేస్ తుడుచుకుంటూ టవల్ పక్కన పడేసి బెడ్ మీద కూలబడ్డాడు. మీనాక్షి దగ్గరకొచ్చి అతని పక్కనే కూర్చుంటూ అతని చేతిని పట్టుకుంది. అర్జున్ తలెత్తి తనని చూస్తూ అంతలోనే మొహంలో నవ్వు తెచ్చుకొని టెన్షన్ పడకు. ఎందుకో నువ్వు హాస్పిటల్‌లో ఉన్న క్షణాలు గుర్తొచ్చాయి. అందుకే అంటాడు అర్జున్. నిజంగా అంతేనా? మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తుంది. ఏమైందండి? నాకు చెప్పకూడదా? ఏమీ లేదని చెప్పాను కదా! చాలా లేటయింది పడుకో అంటూ అర్జున్ బెడ్ మీద పడుకునేసరికి మీనాక్షి ఇంకేం మాట్లాడకుండా అతని పక్కనే పడుకుంది. ఆలోచనలతో ఇద్దరికీ సరిగ్గా నిద్ర పట్టలేదు. అర్జున్ని గమనిస్తూనే ఉంది. ఏదో తెలియని బాధ అతని కళ్ళల్లో కనిపిస్తుంటే ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోయింది మీనాక్షి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.